ఆ మద్యం పాలసీ మీద ఏంటి, అది ఏంటి, ఆ స్టాండ్ ఏంటి, ఏం తీసుకున్నారు? అంటే గతంలో ఏపీలో ఏదైతే ప్రభుత్వ మద్య విధానం అమల్లో ఉంది కదా సార్. ఉమ్, ఇది ఈ నెల చివరి వరకు ఉంటుంది. వచ్చే నెల నుంచి ప్రైవేటు వ్యక్తులకే మద్య విధానానికి సంబంధించి ఆదేశాలైతే ఇవ్వబోతా ఉన్నారు ప్రభుత్వం. అంటే దానికి సంబంధించిన విధి విధానాలకు ఒక మంత్రుల కమిటీ వేశారు. ఆ కమిటీ కూడా కొన్ని సిఫార్సులు చేసింది. వాటన్నిటికి పూర్తయిన తర్వాత ఈరోజు కేబినెట్ ఆమోదం తెలిపింది. చీప్ లిక్కర్ ఇక ఆంధ్రప్రదేశ్‌లో కేవలం రూ. 99కి అందించబోతా ఉన్నారు సార్. దాదాపు రూ. 150 వరకు ప్రస్తుత మార్కెట్ ధర ఉంది. అయితే అది గతంలో కేవలం 60, 70 ఉండేది. కానీ ఇప్పుడు పెరిగిన ధరలు ఇప్పుడున్న పరిస్థితి ఆధారంగా అది రూ. 90. అంటే ఒక రూ. 50 వరకు ప్రభుత్వం, గత ప్రభుత్వం పెట్టిన రేటు కంటే తక్కువకి ఈ రోజు ఇచ్చే పరిస్థితి. 2 ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఏవైతే ఉంటాయో నాణ్యతా ప్రమాణాలు పాటించేటటువంటి ఏదైతే బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, లేదంటే స్పెషల్ స్టేటస్, లేదంటే తాడేపల్లి ప్యాలెస్, లేకపోతే ఇంకొక అదో కాకుండా కొంచెం మార్కెట్ లో ఉన్నటువంటి బ్రాండ్స్, మంచి కంపెనీలకు సంబంధించినటువంటి నాణ్యమైన మందుని ప్రజలకు సరఫరా చేస్తాం. అంటే ఎవరైతే తాగుతారో లేదంటే ఆ మద్యాన్ని సేవించే వ్యక్తులు ఉన్నారో వారికి అందుబాటులో ఉంచుతామనేది ప్రభుత్వం వర్షన్‌గా ఉంది. దాదాపు 3,500 షాపులు ప్రైవేట్ వ్యక్తుల రూపంలో, వేలంపాట రూపంలో వాటన్నిటిని కూడా కలెక్టర్ల ద్వారా కూడా లాటరీ పద్ధతిలో కేటాయించిపోతా ఉన్నారు సార్. 2 అప్లికేషన్ ఫీజు కూడా చాలా భారీగానే పెట్టారు. అంటే తెలంగాణలో రూ. 2,00,000 వరకు ఒక అప్లికేషన్ ఫీజు ఉంది. సేమ్ టు సేమ్ అదే విధానాన్ని ఇక్కడ కూడా అమలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 3 కేటగిరీలుగా గ్రామాలు, అదేవిధంగా ఉమ్. గ్రామాలు, మండలాలు, అదేవిధంగా అర్బన్ ప్రాంతాల విధంగా కూడా వీటన్నిటిని కేటాయింపులు జరగబోతా ఉన్నారు సార్. ఓకే. అంటే యాక్షన్ పాలసీ అంతే కదా, షాపులో టెండర్ పాలసీ, ఓపెన్ టెండర్స్ పిలిచి ఎవరైతే 2014 నుంచి 19 వరకు సేమ్ అదే పాలసీ ఉందో ఆ పాలసీని తీసుకొస్తారు. రైట్. అంటే ఇప్పుడు అక్కడ మరి రూ. 150 ఉన్న బాటిల్ని రూ. 99 తీసుకొచ్చారంటే రూ. 51 రేటు తగ్గించినట్టు. మరి మరి ఇప్పటి వరకు ఆ రూ. 51 మరి ఏమైంది? గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంత దోచుకున్నారు? రెండో అంశం, ఇక్కడ మరి ప్రభుత్వమే నిర్వహించే విధంగా చేయటం ద్వారా దాన్ని అసలు ఎంత అమ్మారు, ఆ సేల్స్ ఏమైనాయి అనేటువంటిది కూడా చాలా లెక్క తేలాల్సిన అంశం. డిజిటల్ పేమెంట్స్ కానీ అట్లాగే ఇప్పుడు ఆరోగ్యానికి సంబంధించిన అంశాన్ని ఒక దాన్ని తీసుకొస్తున్నారు ప్రభుత్వం. ఇప్పుడు దాని మీద ఏదైతే కమిటీ చేసినటువంటి రిపోర్ట్లో పూర్తిగా ఈ మద్యం, గతంలో తాగినటువంటి ఆ మద్యం వలన చాలామంది అనారోగ్యానికి గురయ్యారు, చాలామంది చనిపోయారు. మరి వాళ్ళందరి పరిస్థితి ఏంటి అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. సమస్యలు ఏంటి అనిల్, అది ఏంటి, ఎంతమంది అనేది ఏమైనా వచ్చిందా లిస్టు? అదేదో వాళ్ళు సుమారు అది లక్షల్లో సార్. అంటే సుమారుగా చెప్పారు నిన్న మంత్రులు, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు చెప్పారు. అంటే కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని, లివర్స్ పోయి, తర్వాత కొంతమంది స్ట్రోక్ తో చనిపోయిన వాళ్ళు సార్. అంటే వీటన్నిటిని ప్రభుత్వ మరణాలుగానే పరిగణించాలనేది ఆయన ఆరోగ్య శాఖ మంత్రి చెప్తున్నారు. ఎందుకంటే గతంలో ఎప్పుడు లేనన్ని దుర్మార్గాలు, దురాఘాతకాలు మనం ఈ 5 ఏళ్లలో చూసాము. నిజంగా సార్, అంటే ఒక చాలా నాణ్యత లోపమైనటువంటి మధ్య ఇష్టానుసారం, ఇందాక మీకు చెప్పాను కొన్ని పేర్లు, వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసి ఏదో ఒక ఆటో, అంటే సిటీల్లో ఆటో నగర్లు ఉంటాయి సార్, ప్రతి పట్టణంలో ఆటో నగర్ లో ప్లాంట్ తయారు చేసి దాంట్లో నుంచి మద్యం తీసుకొచ్చి అమ్మారా అనేది కూడా అంత స్థాయిలో విమర్శలు వినిపిస్తా ఉన్నాయి. ఆ డిజిటల్ కి సంబంధించి ప్రతి చోట ఇప్పుడు విజిలెన్స్ విచారణ కూడా చేపట్టారు. ఖచ్చితంగా బాధ్యులపైన చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఇంకొకటి అయితే ప్రతి దాని మీద చర్యలు అంటున్నారు కానీ అవి ఎప్పుడు కార్యరూపంలోకి వస్తే కూడా చూడాలి సార్. సరే, లైన్లో ఉండండి.